అందరికీ నమస్కారం అండి. నేను అల్లంబలేశ్వరరావు. ఈరోజు ధనిరెడ్డి మధు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆర్డీఓ ఆఫీస్కి. అయితే ఆ కంప్లైంట్ సారాంశం ఏంటంటే, గత జగనన్న ప్రభుత్వంలో భూములు కొనుక్కున్న సందర్భంలో రైతుల దగ్గర తక్కువ డబ్బులకి కొని ఎక్కువ డబ్బులకి అమ్ముకున్నారు అని మనోడు ఆరోపణ. అరే పనికిమాలుడా ధనిరెడ్డి మధు, నువ్వు చేసినటువంటి ఆరోపణ అసలు ఆ బుర్రలేని ఆరోపణ అని అర్థమవుతుంది అందరికీ. విషయం ఏంటంటే, ఆ రోజు రైతు ఏ రైతు అయితే అమ్మాడో ఆ రైతు అకౌంట్కి నేరుగా ఆర్డీఓ గారి సమక్షంలో, కలెక్టర్ గారి సమక్షంలో జరిగింది. ఇది బ్రోకర్లో, బినామీలు సమక్షంలో కాదు, ప్రభుత్వ అధికారుల సమక్షంలో జరిగింది. కుంభకోణం జరిగే ఆస్కారం లేదు. ఓకే, నీ దృష్టిలో జరిగింది అని అనుకున్నారు కాబట్టి సిఐడి ఎంక్వైరీ చేసుకోండి. మా గణేష్ గారు నిజాయితీపరుడు, కాళ్ళ ఎగరేసుకొని చెప్పగలం. మీరు ఏ ఎంక్వైరీ చేసుకుంటారో చేసుకోండి, మేము భయపడం. మీరు భయపడ్డారు కాబట్టి డైవర్షన్ కంప్లైంట్, దీన్ని ఏమంటారంటే డైవర్షన్ కంప్లైంట్ అంటారు అనమాట. గణేష్ గారు ఏంటి మాట్లాడుతున్నారు? లాటరైట్ గురించి మాట్లాడుతున్నారు. లాటరైట్లోని జరుగుతున్నట్టు అక్రమాలను బయట పెడుతున్నారు. 2000 కోట్లు అవినీతి జరిగింది, దానికి నిలువెత్తు నిదర్శనం పత్రికా ముఖంగా, మీడియా ముఖంగా మాట్లాడారు. దాని గురించి మాట్లాడే దమ్ము నీకు లేదురా, సబ్జెక్ట్ నీకు లేదురా ధనిరెడ్డి మధు, పనికిమాలిన వాడ. ఆ సబ్జెక్ట్ మాట్లాడకుండా దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఇలాంటి చౌకబారు డైవర్షన్ పాలిటిక్స్ చెయ్యొద్దురా పనికిమాలిన సన్నాసి ధనిరెడ్డి మధు. లాటరైట్ కుంభకోణం గురించి మాట్లాడితే దాని గురించి సమాధానం చెప్పలేదు, చెప్పకపోగా, దాని గురించి మాట్లాడకపోగా ఈ బురదజల్లి కార్యక్రమం చేస్తున్నారు. ఇది తప్పు. మా నాయకుడు నిజాయితీపరుడు, మీరు చేయండి, మేము భయపడం. మీరు ఏ ఎంక్వైరీ చేస్తారో చేయండి. కానీ నువ్వు నిజంగా వెర్రి వెంగళప్ప అనడానికి కారణం, దీని గురించి ఇచ్చినోడు మరి లాటరైట్ గురించి కూడా చెప్పి మాట్లాడుతున్నారు కదా, దాని గురించి ఎందుకు ఇవ్వలేదు ధనిరెడ్డి మధు? లాటరైట్లో ఇంత కుంభకోణం జరిగింది, 2000 కోట్ల కుంభకోణం జరిగితే దాని గురించి మాట్లాడలేదు. మాట్లాడే దమ్ము ధైర్యం లేదు నీకు. నీకు ఎంతసేపు చూసినా ఈ గంగిరెద్దులాగా కాలెత్తు, తోకెత్తు, బుర్రూపు అంటే గదే చేస్తున్నావు నువ్వు. ఆ కంప్లైంట్లోని, నువ్వు ఇచ్చినటువంటి కంప్లైంట్లోని అది ఫాల్ట్ కంప్లైంట్ అని అందరికీ తెలుసు, అది నీకు కూడా తెలుసు. కానీ నువ్వు బోకరించడం, బ్రోకర్తనం నీకు అలవాటు కాబట్టి నీతో ఇప్పిస్తున్నారు. ఆర్డీఓ గారిని అడుగు, ఆ సబ్జెక్ట్ గురించి మాట్లాడుతూ చెప్తారు నీకు. అది ఎవరి సమక్షంలో జరిగింది, అసలు కుంభకోణం జరిగే అవకాశం ఉందో లేదో కూడా ఆరోపించరు. మానవ నైజం ఆరోపించవు, సిబిసిఐడి ఎంక్వైరీ చేయించండి, హ్యాపీ, అందరం ఆహ్వానిస్తాం. మా నాయకుడి మీద తప్పు ఉంటే మీరు నిరూపించండి. మరి ఇంత క్లియర్ కట్గా లాటరైట్ గురించి మా గణేష్ గారు ఇంత ఈ విధంగా పత్రికాముఖంగా ఆధారాలతో సహా తెలియజేస్తున్నారు. గతంలో మాట్లాడిన విషయాలు కూడా తెలియజేశారు. దాని గురించి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు నువ్వు కానీ మీ వాళ్ళు కానీ? ఏ దాంట్లో తప్పు లేదా, లొసుగు లేదా, కుంభకోణం జరగలేదా? 2000 కోట్లు అనేది కుంభకోణం కాదా? చెప్పు. పనికిమాల మాటలు, లొల్లాయి మాటలు, సవట సన్నాసి మాటలు మాట్లాడడం నీకు అలవాటు కాబట్టి, నీతోటి ఇలాంటి సన్నాయి నొక్కుళ్ళు, పనికిమాల పనులు చేయిస్తున్నారు కాబట్టి కొద్దిగా నువ్వు పెరి వెంగళప్పని అందరికీ తెలుసు. ఆ ఇచ్చిన స్క్రిప్టే శుభ్రంగా చూసి చదవలేవు. ఆ ఉన్న పేరుని ఇంకో పేరు మార్చి చెప్పేటువంటి పనికిమాలుడు నువ్వు. కాకపోతే ఇంకా నర్సిపట్ల ప్రజలు ఇంకా అనుభవిస్తారు. నీలాంటి పనికిమాలోడిని కొంతగా ఎన్నుకున్నారు. నీలాంటి పనికిమాలోడితోటి మాట్లాడించి ఆ మాటలు వినడానికి నర్సిపట్ల ప్రజలు బాధపడుతున్నారు కాబట్టి సరే ఇంక భరిస్తారు. ఇంకేం చేస్తావు? ఈ 4 సంవత్సరాలు ఇంకా తప్పదు. వెర్రి వెంగళప్ప, నీకు ఏది చేత కాదు తెలియదు అన్నానికి ఈ కంప్లైంటే ఉదాహరణ.